Hello everyone, welcome back to my channel. One more what I eat in a day. సో ఈరోజు ఇంకో వ్లాగ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డేతో పాటు నేను కొన్ని న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను. నేను జనరల్గా నా వ్లాగింగ్స్లో అన్ని వాట్ ఐ ఈట్ ఇన్ అ డే పెడుతున్నాను, ఎందుకంటే దాంట్లో కొన్ని న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్, దానివల్ల వచ్చే లాభాలు అండ్ ఏ విధంగా తినాలి, ఏం తినకూడదు, మనకి బ్లోట్ ఎందుకు అవుతుంది, కాన్స్టిపేషన్స్ కింద అవుతుంది, ఇలాంటి ఎన్నో బోల్డ్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీ అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్పి నాదే నేను చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను నా డైట్లో. సో అదే మార్పులు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. జనరల్గా అయితే మనం ఇడ్లీ రైస్ రవ్వతో చేసుకుంటాం. రైస్ రవ్వలో ఏమీ లేదు. ఇంతకుముందు చాలాసార్లు వ్లాగ్లో చెప్పాను, రైస్ రవ్వలో ఇడ్లీ వైట్ ఇడ్లీ, వైట్ దోశ వీటిల్లో ఏమీ ఉండదు అనమాట. పౌష్టికాహారం ఏది ఉండదు. మనం కనుక మన పిల్లలు బాగా ఎదగాలి అంటే, బలంగా ఎదగాలన్నా, మన వెయిట్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా అంటే మనం వైట్ పదార్థాలని బాగా అవాయిడ్ చేయాలి. వైట్ పాయిజన్స్ని లైక్ షుగర్, వైట్ షుగర్, వైట్ మైదా అండ్ ప్లెయిన్ గోధుమ రోటీసు ఇవన్నీ కాకుండా కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసి లైక్ జొన్నలు, సజ్జలు, రాగుళ్ళు వీటిలో ఏంటంటే ఎక్కువ శాతం కాల్షియం, ఐరన్, ప్రోటీన్ ఉంటుంది. మనకి ఐరన్ చాలా ఇంపార్టెంట్, కాల్షియం ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇంపార్టెంట్. సో ఈ మూడు పెద్ద విషయాలు ఏదైతే గొప్ప విషయాలు మన జొన్నల్లో, సజ్జల్లో ఉందో అలాంటివి వైట్ రైస్లో ఉండదన్నమాట. అందుకే మనం ఇలాంటివి యాడ్ చేసుకోవడం బెస్ట్ ఐడియా అనమాట. ఇప్పుడు ఎదిగే పిల్లలకి అయితే మనం కంపల్సరీగా డబుల్ ప్రోటీన్ అమౌంట్ పెట్టాలి. అంటే సుమారుగా 10 kgs ఉన్నారనుకోండి మన పిల్లలు, వాళ్ళకి 20 grams ఆఫ్ ప్రోటీన్ పెట్టాలి. ఇప్పుడు మనం వెయిట్ సుమారుగా ఒక 50 ఉన్నాం అనుకోండి, మనం 50 grams ప్రోటీన్ తినాలి. ఇన్ కేస్ మనం జనరల్గా ఇంట్లోనే ఉంటున్నామంటే 50 grams ప్రోటీన్లే, కానీ అదే కనుక మనం బౌల్ పని చేయాలి, బౌల్ శక్తిని కావాలంటే కనుక మనం 60 grams దాకా ప్రోటీన్ తినాలి. లైక్ ఇప్పుడు నేను మదర్ని కదా, మిల్క్ ఇచ్చే మదర్ని కాబట్టి, అండ్ ఇంట్లో నాకు బాబుకి తినిపించిన ఇవన్నిటికీ నేను బౌల్ క్యాలరీస్ బర్న్ చేస్తాను అనమాట. సో నేను కంపల్సరీగా రోజంతా 60 grams ప్రోటీన్ తినాలి, లేదంటే నాకు నీరసం వచ్చేస్తుంది. అందుకని సో మన మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగుండాలన్నా, మన జుట్టు బాగుండాలన్నా, మన గ్రోత్ బాగుండాలన్నా, మన పిల్లల గ్రోత్ బాగుండాలన్నా అన్నిటికీ మెయిన్ మన ఆరోగ్యం అనమాట. మన ఆహారమే చాలా ఇంపార్టెంట్. మనం ఎంత అందమైన బట్టలు వేసుకున్నా అది కాదు, కానీ మనం ఎంత అందంగా లోపల నుంచి మెరుగ్గా ఉంటే ఆరోగ్యం అంత ఇంపార్టెంట్ అనమాట. సో పిల్లలు బాగా ఎదగాలంటే వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్స్ పెట్టాలి. సో రెండు జొన్న ఇడ్లీలో 10.6 grams ప్రోటీన్ ఉంటుంది. అదే వైట్ ఇడ్లీలో లేదనమాట. సో వైట్ ఇడ్లీలో పిల్లలకి ఎదుగుదలకి సరిపోదు, చారన్నం సరిపోదు, పెరుగన్నం సరిపోదు, ఇంకా మోర్ న్యూట్రిషన్స్ ఉండాలి పిల్లలకి. సో అందుకని నేను ఎక్కువగా ప్రోటీన్ మీద శక్తి చూపిస్తానమాట. జొన్న ఇడ్లీలు పెడుతున్నాను మా బాబుకి, దాంతోపాటు పల్లీల చట్నీ వేసి పెడుతున్నాను. తనకి ఎదగడానికి యూజ్ అవుతుంది. తను రోజంతా యాక్టివ్గా ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి సో డెఫినెట్గా ప్రోటీన్ మీద మనం చాలా ఇంపార్టెంట్ చూపించాలి. ఇక్కడ నాది వెయిట్ చూపిస్తున్నాను అనమాట. నేను జనరల్గా ఇప్పుడు ఏం డైట్ చేయట్లేదు, 3 పూటలు తింటున్నాను. 3 పూటలు బ్యాలెన్స్గా తింటూనే నేను ఇంకో 1 kg వెయిట్ లాస్ అయ్యాను అనమాట. 53 నుంచి 51.70కి వచ్చాను. సో 1 kg సుమారుగా నేను వెయిట్ లాస్ అయినట్టు. సో మనం హెల్తీగా తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు, మరి డైటింగ్ ఏం చేసి ఎక్కలేదు. కాకపోతే తిన్న దాంట్లోనే మనం చూసుకోవాలన్నమాట. వైట్ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి కంపల్సరీగా, లైక్ వైట్ రైస్ ఒకటి, వైట్ షుగరు, ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ నేను ఈరోజు లంచ్లో నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మష్రూమ్కి ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇంతకుముందు నాకు మష్రూమ్ అసలు పడేది కాదు, నాకు ఎలర్జీ వచ్చేది. సో మామూలుగానే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు డాక్టర్ చెప్పారనమాట, నీకు మష్రూమ్ సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే దాంట్లో కొన్ని ఫంగస్ ఉంటాయి మష్రూమ్స్ చేసేటప్పుడు, దాన్ని మళ్ళీ ప్యాక్ చేసేసి కవర్లో వేసేసిన తర్వాత ఫంగస్ పెట్టేస్తాయి. సో అందుకే మనం మష్రూమ్ తినేటప్పుడు బాగా క్లీన్ చేసుకుని తినడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఆటాతో క్లీన్ చేసుకున్న తర్వాత బాగా వాష్ అయిన తర్వాత ఎండ్లో పెట్టాలన్నమాట, సన్లైట్లో పెట్టాలి. ఒక 20 minutes సన్లైట్లో పెడితే, యాక్చువల్గా మష్రూమ్ ఎందుకు తినమంటారు, మనకి విటమిన్ డి లాభిస్తుందని చెప్పి తినమంటారు. ఎప్పుడైతే మనం మష్రూమ్ని ఇలా విటమిన్ డి అంటే అందాలంటే ఇలా 20 minutes మనం ఎండ్లో పెట్టిన తర్వాత వండుకుని తింటే మనకి బాగా విటమిన్ డి లభిస్తుంది. నాకు చాలా సీనియర్ డాక్టర్ చెప్పారనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. సో ఇదే విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. జనరల్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాన్ వెజ్ తింటే మనకి ప్రోటీన్ సరిపోతుంది, చికెన్, ఫిష్. కాకపోతే ఏంటంటే నాకు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నాకు నాన్ వెజ్ స్మెల్ పడేది కాదు, వామిటింగ్స్ అయిపోయేది. అందుకే నాకు పనీరు, మష్రూమ్ నా డైటీషియన్ వాళ్ళు నాకు ఎక్కువ ప్రిఫర్ చేశారనమాట తినమని చెప్పి. సో మష్రూమ్ పడట్లేదని చెప్తే ఇలా తినమన్నారు. నాకు మష్రూమ్ బాగా సెట్ అయింది. అండ్ మష్రూమ్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇలా వైట్ మష్రూమ్ అయితే బెస్ట్ అనిపించింది అండ్ నాకు నచ్చింది అనమాట దాని టేస్ట్. సో నేను వైట్ మష్రూమ్స్ ఎక్కువ బటన్
దీన్ని మిల్కీ మష్రూమ్ అంటారు, బటన్ మష్రూమ్ కూడా అంటారు. సో ఇలాంటి మష్రూమ్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ అలాగే నేను చాలాసార్లు చెప్పాను, తక్కువ ఆయిల్, తక్కువ మసాలా, తక్కువ కారం నేను అలవాటు చేసుకున్నాను నా డైట్లో. సో ఇది ఏంటంటే జనరల్గా మనకి పెరుగులో మేగడ కడుతుంది కదా, ఆ మేగడ వేసాను అనమాట. కర్రీ చాలా చాలా అంటే చాలా రిచ్ టెక్స్చర్ వస్తుంది. ఆయిల్ చూసినట్టయితే నేను జస్ట్ 1 స్పూన్ వేసాను, అదే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్లోనే ఏదైతే మేగడ వేసానో పెరుగులో మేగడ, దానివల్ల ఆయిల్ ఇంకా రిలీజ్ అవుతుంది అనమాట స్వతహాగా. మీరు ఇక్కడ చూసినట్టయితే నా కర్రీ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను ఇంకా ఆయిల్ వేయలేదు, జస్ట్ దానివల్ల ఎంత రిచ్ టెక్స్చర్ వచ్చిందో. అండ్ క్యాష్యూ పౌడరు, జీడిపప్పు పౌడరు, నేను ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు నేను ఎక్కువగా క్యాష్యూ పౌడర్ వాడతాను. మీ అందరికీ తెలుసు జీడిపప్పులో మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే లైక్ మంచి గుడ్ ప్రోటీన్ ఉంది అండ్ రిచ్ టెక్స్చర్ ఉంది. క్యాష్యూ కూడా మంచిదే మనం తినడానికి, బలంగా ఉండాలంటే. సో అందుకే నేను జీడిపప్పు కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ మష్రూమ్లో నేను అసలు కర్రీస్లో వాటర్ వేయలేదు, ఎందుకంటే మష్రూమ్ నుంచి చాలా చాలా వాటర్ రిలీజ్ అవుతుంది. అండ్ కొంతమంది ఇదే మష్రూమ్ని ఆయిల్లో కూడా ఫ్రై చేసి వేస్తారు. సో ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలా వేసినా కూడా మష్రూమ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఎక్కువగా ఇలాగా ప్రిఫర్ చేస్తున్నాను. జనరల్గా ఏంటంటే మనం తక్కువ ఆయిల్లోనే రిచ్గా ఎలా వండుకోవాలనేది నేను ఆ వ్లాగ్లో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ మంచిది కాదు మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉండడం ఇంపార్టెంట్. అది ఆయిల్లో కాకుండా వేరే వాటిల్లో నుంచి కూడా రిలీజ్ అయ్యే ఆయిల్స్ ఉంటాయి, అవి యాడ్ చేసుకోవడం వల్ల మన కర్రీస్ రిచ్గా ఉంటుంది. అండ్ అలాగే కరివేపాకు, కొత్తిమీరలో మంచి యాంటీ యాసిడ్ ఉంటుంది. మన స్టమక్లో యాసిడ్ ఏదైతే రిలీజ్ అవుతూ ఉంటుందో, ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవ్వకుండా ఫైట్ చేయడానికి మనకి కరివేపాకు, కొత్తిమీర చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని కరివేపాకు, కొత్తిమీర కర్రీ అంతా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుని అంటే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది నా లంచ్. అండ్ దెన్ నెక్స్ట్ నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు వ్లాగ్స్లో చెప్పాను చాలాసార్లు, తినేటప్పుడు వాటరు తాగకూడదండి, గడగడమని తాగకూడదు, సిప్ చేయండి. ఇన్కేస్ మరీ అవసరం అనిపిస్తే కనుక వాటరు ఒక్క సిప్ తాగడం తప్ప గడగడమని ఒక గ్లాస్ ఎత్తి తాగడం చాలా రాంగ్ హ్యాబిట్. మీ పిల్లలకి మీరు ఎప్పటి నుంచి ఇది హ్యాబిట్ చేయండి, ఎందుకంటే అది మనకి చాలా చిన్న విషయం అనుకుంటాం కానీ అది చాలా పెద్ద విషయం అనమాట. చాలా ప్రకారంగా అంటే చాలా విధంగా యాసిడ్ని, గ్యాస్ని రిలీజ్ చేసే తత్వం ఉంటుంది. మనం తినేటప్పుడు వాటర్ తాగితే డైజెస్ట్ అవ్వదు, బ్లోటింగ్, గ్యాస్, యాసిడిటీ ఇవన్నిటికీ రీజన్స్ అది. మనం వాటర్ ఎంత మంచిదో దాన్ని కరెక్ట్ పద్ధతిగా తాగకపోతే చాలా రాంగ్. అండ్ ఫ్రూట్స్ కూడా అంటే లంచ్ చేసిన 1 అవర్ అట్లీస్ట్ 2 అవర్స్ అయిన తర్వాత అయినా మనం ఫ్రూట్స్ తినాలి, వెంటనే ఫ్రూట్స్ తినకూడదు. మీరు ఈ మంచి హ్యాబిట్స్ మీ పిల్లలకి ఇప్పటి నుంచి హ్యాబిట్ చేయండి, ఎందుకంటే పెద్దయ్యాక వాళ్ళు హెల్తీగా ఉండాలని కోరుకుంటే కనుక డెఫినెట్గా ఇలాంటివి హ్యాబిట్ని మనం యాడ్ చేయడం చాలా మంచిది. అండ్ అలాగే నేను ఇక్కడ మయోనీస్ చూపిస్తున్నాను. జనరల్గా ప్యాకెట్లో అమ్మే మయోనీస్ ఎంత టేస్టీగా ఉంటుందో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతే వరస్ట్గా ఉంటుంది. సో సేమ్ మయోనీస్ మన ఇంట్లోనే చాలా టేస్టీగా అదే టేస్టీగా చేసుకోవచ్చు. బయట ఆమె మయోనీస్లో చాలా అంటే చాలా ప్రిజర్వేటివ్స్, చాలా షుగర్, చాలా ఆయిల్ వేసి చేస్తారు. కానీ అదే మనం ఇంట్లోనే తక్కువ ఆయిల్, తక్కువ షుగర్, చాలా తక్కువ వేసుకుని మనం హోమ్ మేడ్ మయోనీస్ చేసుకోవచ్చు. మయోనీస్లో ఒక 2 రకాలు ఉంటుంది, ఒకటేమో ఎగ్తో చేస్తారు, ఇంకోటేమో క్యాష్యూ నట్తో చేసుకోవచ్చు. సో వెజిటేరియన్ వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ క్యాష్యూతో ఇంట్లో చేసుకోవడం. అండ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళు చక్కగా ఎగ్తో చేసుకోవచ్చు, ఇంకా ప్రోటీన్ అందుతుంది. అండ్ ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ వాడుతున్నాను. వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, ఈ 2 బ్రెడ్తో పోలిస్తే కొంచెం మల్టీగ్రెయిన్ బ్రెడ్ బెస్ట్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా మనకి సన్ఫ్లవర్ సీడ్స్, ఓట్స్, ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసి చేస్తారనమాట. మీ బ్రెడ్లోనే కనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ఏదైనా కొంటే లెవెల్ చదువుతానమాట, బ్యాక్ సైడ్ లెవెల్స్ చదివే కొనుక్కుంటాను. మరీ అని బ్రెడ్ మంచిదని నేను చెప్పట్లేదు, బట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే తప్పులేదు, ఇలా మల్టీగ్రెయిన్ బ్రెడ్ చూస్ చేసుకుని మనం శాండ్విచ్ కూడా తినచ్చు అనమాట. ఇలాంటివి కూడా ఆప్షన్స్ మనం వెతుక్కుని తినచ్చు. ఏది కూడా నేను చాలాసార్లు చెప్పాను, నేను ఫుడ్ ఏది మానేయలేదండి, బట్ ఏంటంటే దాంట్లోనే నేను చూస్ చేసుకుని తినడం ఎక్కువ చూసుకుంటాను. మనకి మోడర్న్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు, సో మనం టెక్నాలజీతో పాటు కూడా మనం కొద్దిగా హ్యాబిట్ అవ్వాలన్నమాట. సో అందుకని బట్ ఇంట్లో మాత్రం వైట్ షుగర్ని మానేయండి, వైట్ మైదాని మానేయండి, వైట్ రైస్ని మానేయండి. సో కొంచెం పాలిష్ పట్టిన రైస్ సేమ్ ప్రైస్ ఉందండి, నేను మార్కెట్లో చూసాను. వైట్ రైస్కి పాలిష్ పెట్టిన రైస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మ్యాక్స్ 15 రూపీస్ 10 రూపీసే డిఫరెన్స్ ఉంటుంది పర్ కేజీకి అంతే. సో నేను ఇవన్నీ షిఫ్ట్ చేసుకున్నాను, మార్చుకున్నాను నా హ్యాబిట్స్లో.
అండ్ అలాగే మా బాబుకి కూడా నేను చిన్నప్పటి నుంచి అన్నీ ఇలాగే హ్యాబిట్ చేస్తున్నాను. సో మీ పిల్లలకి బాగా ప్రోటీన్ అందేలాగా ఫుడ్ పెట్టండి. ప్లీజ్ చారు అన్నం పెట్టి సరిపెట్టకండి. చారు అన్నంలో ఏమీ లేదు. నేను చాలాసార్లు చెప్పాను, చారు అన్నంలో ఏమీ లేదనమాట. చారు అన్నం పెట్టి పిల్లలకి వెదగరు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవ్వదు. సో ఇలాంటివి పెట్టండి. నేనైతే ఎక్కువగా అన్నీ అలవాటు చేస్తున్నాను. వెజిటేబుల్స్ ప్రతిదీ అలవాటు చేశాను అనమాట. వెజిటేబుల్స్ పెడతాను, పనీర్ పెడుతున్నాను మా బాబుకి. ఎదిగే పిల్లలకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. సో మీ ఇంట్లో పెట్టి పప్పు అన్నం, చారన్నం, పెరుగన్నంతో పాటు కూడా ఇంకా యాడ్ చేయండి. సో పిల్లలు ఇంకా చక్కగా ఎదుగుతారనమాట. వాళ్ళు బాగా బ్రెయిన్ డెవలప్ చేసుకుంటారు. నేను అండ్ ఇంతకుముందు చాలా వ్లాగ్స్లో నేను ఇవే చెప్తున్నాను. నా మోటివ్ అంతా ఇంతే అనమాట. కొంచెం హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ మనం ఇప్పటి నుంచే మార్చుకోకపోతే ఇంకా ఫ్యూచర్ చాలా కష్టం అవుతుంది. సో మనం హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్స్ లీవ్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను ఎప్పుడూ చెప్తాను. ఆహారమే మహాభాగ్యము అండ్ ఆరోగ్యమే మహాభాగ్యం అనమాట. సో హెల్త్ ఈజ్ వెల్త్. మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలుసు ఆరోగ్యం మహాభాగ్యం అని, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను నా కళ్ళు ముందే చాలామంది చూస్తున్నాను. ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి. ఆహారంలో మార్పులు తెచ్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది నా హంబల్ రిక్వెస్ట్ అనమాట. నేను చాలా సఫర్ అయ్యాను అనమాట నేను హెల్త్ విషయంలో. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.